మా భూమి మా చిన్నమామల భూమి 3 ఎకరాల 55 సెంట్లు. మాకి తలాక్ మా మామూలు ఇంకా విభాగాలు పోలేదు. పోకున్నా మా మామ నా భర్త చచ్చిపోయినాక మా చిన్నమామ కొడుకులు ఇద్దరు కలిసి 2 ఎకరాలు మా మీద దౌర్జన్యం చేసి 2 ఎకరాలు అమ్ముకున్నారు. మాకు తెలియదు ఆ సంగతి. కొన్న వ్యక్తి సాకల దరగయ్య. మా పొలంకి పోతే మేము ఏమో ఉందిలే అంటున్నానని ఎంతో అంత చేసుకుందాంలే అని విభాగాలు బాగున్నా మేము చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు అమ్ముకున్నాక మా భూమి మాకు రావాలంటే సాకల దరగయ్య నేను కొన్నాను, మా భూమిలోకి ఎట్లా వస్తావంటున్నానని నా మీదకి దౌర్జన్యం చేసి కొట్టనికి వస్తున్నాడు. నా కొడుకులు ఉండరు. మా కడుపు తిప్పుల కోసమే నా కొడుకులు ఎక్కడో బతకనికి పోతుండారు. వాళ్ళ తిప్పులు ఉన్నట్లు నేను ఒక్కదాన్ని ముసలిదాన్ని ఉండాను కదమ్మా చూసుకొని చెప్తుండారు. కానీ వాళ్ళు నా కొడుకులు లేకున్నా వాళ్ళ లేని చూసి నా కొడుకులు నా మీద సాకల దరగయ్య నా మీద దౌర్జన్యం చేసి కొట్టనిక్క తిట్టనిక్క పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. దానికి మీరేమో న్యాయం చేస్తారని మా భూమిని మాకు విప్పిస్తారని స్టేషన్కి ఇస్తున్నాం. నీ పేరేమ్మా? మాల పద్మమ్మ. మీ ఆయన పేరు? మాల తిమ్మప్ప. గంజిల్లా. గోనిగండ్ల మండలమా? గోనిగండ్ల మండలము గంజిల్లా. మా ఆయన చచ్చిపోయి కూడా 24 ఏళ్ళు 25 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ చచ్చిపోయినాక మా భూమిని ఇంతకుముందే ఎకరు గుంజుకున్నారు మా చిన్నమామ కొడుకులు. ఇప్పుడు ఈ భూమిని కూడా ఆక్రమించుకున్నారంటున్నానని మమ్మల్ని చూస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఎక్కడ పోయినా సాకల దరగయ్య మమ్మల్ని ఎక్కడ పోయినా మమ్మల్ని కొడుతున్నాడు, దౌర్జన్యానికి వస్తున్నాడు. మాల పద్మమ్మపై సాకల దరగయ్య అనే వ్యక్తి తను పొలంలోకి వెళితే కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నిస్తున్నటువంటి విషయం మాకు తెలిసింది మాల మహానాడికి. మరి మేము వెంటనే స్పందించి పోయిన వారము మరి ఆమెకి జరిగిన విషయమై జిల్లా ఎస్పీ గారికి స్పందనలో తెలపడం జరిగింది. వారు గోనిగండ్ల పోలీస్ స్టేషన్లకు రెఫర్ చేస్తూ న్యాయం కోసం ఇక్కడ పంపించడం జరిగింది. అయితే పద్మమ్మ గారి మామైనటువంటి సందప్ప మరియు వాళ్ళ చిన్న తమ్ముడు ఇద్దరు కలిసి దాదాపు 60 సంవత్సరాల కిందట ఆ పొలంలో సర్వే నంబరు 78/1లో దాదాపు 3 ఎకరాల 55 సెంట్లు భూమిని కొనుగోలు చేశారు. మరి కొనుగోలు చేసిన తర్వాత మరి ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒక్కొక్కరికి 1 ఎకరా 75 సెంట్లు 1 ఎకరా 75 సెంట్లు భూమి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అందాజుగా వాళ్ళ అనుభవంలో ఉంటున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల వాళ్ళ చిన్నమామ చనిపోయిన తర్వాత వాళ్ళ చిన్నమామ కొడుకులైనటువంటి చిందరంగన్న పెద్దరంగన్న ఇద్దరు కలిసి అదే గ్రామానికి చెందినటువంటి సాకల దరగయ్య గారికి మరి వాళ్ళకు ఉన్నటువంటి 25 సెంట్ల భూమిని కలుపుకొని వాళ్ళకు 1 ఎకరా 75 సెంట్ల భూమి వాళ్ళది. మరి అక్రమంగా మరి మాల పద్మమ్మ భాగానికి రావాల్సినటువంటి 25 సెంట్ల భూమిని కలుపుకొని 2 ఎకరాల భూమిని సదురు సాకల దరగయ్య 2 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. గతంలో చాలాసార్లు కూడా వీళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అందులో మాకు 25 సెంట్ల భూమి రావాలని చెప్పేసి పెద్దల సమక్షంలో పంచాయతీలు పెట్టినారు. మరి రెవెన్యూ ఆఫీసర్లు కూడా రెవెన్యూ మండల ఆఫీసర్లు కూడా వాళ్ళ సమస్యను విన్నవించుకున్నప్పటికీ వాళ్ళు లెక్క చేయలేదు. గతంలో పోలీస్ స్టేషన్లో ఆశ్రయించినారు. పోలీస్ స్టేషన్లో ఆశ్రయించినప్పటికీ కొలతలు చేయించుకోవడం చెప్పేసి అధికారులు చెప్పినప్పటికీ సాకలి దరగయ్య అనేటువంటి వ్యక్తి వీళ్ళు తక్కువ కులస్తులు, వీళ్ళు ఏం చేసుకోలేనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మరి కొంతమంది చెంచాగిరి నాయకుల్ని పెట్టుకొని అక్రమంగా వీళ్ళ భూమిని 25 సెంట్ల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుందాము న్యాయం చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు ఆమె మొరపెట్టుకున్నప్పటికీ కొడుకులు ఎక్కడో దూర ప్రాంతము మరి సరిగ్గా గ్రామాల్లో వర్షాలు లేక పంటలు పండక చేసుకున్న అప్పులు తీర్చలేక మరి సుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వలస కూలీలుగా ఉంటూ సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి వస్తున్నటువంటి కొడుకులు ఆమె లేనటువంటి సందర్భంలో ఆమె పొలంకి వెళితే మరి సాకల దరగయ్య అనే వ్యక్తి ఇష్టానుసారంగా బిహేవియర్ చేయడం, దూషించడం, మరి కులం పేరుతో తిట్టడం, సంపుతానని బెదిరించడం. కాబట్టి ఇవన్నీ కూడా ఆమె పైనటువంటి చేస్తున్నటువంటి కుట్రగా ఈరోజు మాల మహానాడు వాళ్ళకి అండగా నిలబడుతుంది. ఖచ్చితంగా న్యాయం చేస్తాం. మరి ఈరోజు కూడా సిఐ గోనిగండ్ల సిఐ గారికి కూడా
మాల మహానాడు తరపున వారికి జరిగిన అన్యాయం పైన ఒక రిప్రజెంటేషన్ రూపంగా వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇచ్చిన తర్వాత కేసు కట్టాలని చెప్పేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి సిఐ గారిని కూడా కలుస్తాం. ఒకవేళ న్యాయం చేయకపోతే మరి మాల ప్రజా సంఘాలు దళిత సంఘాలను కలుపుకొని ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి మాల మహానాడు తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. నా పేరు నరసప్ప, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జై భీం, జై మాల. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజల గ్రామంలో మాల పద్మమ్మ ఇచ్చిన సమాచారం మేరకు మాల మహానాడుకు విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళు గతంలో వీళ్ళకున్న ఇద్దరు మామల పైన 3 ఎకరాల 50 సెంట్లు పొలం ఉండేది. అది ఇంకా విభాగాలు పోకుండా అనుభవంలో వాళ్ళ కుటుంబము అనుభవంలో కొనసాగుతూ ఉంది. తదనంతరము వీళ్ళ మామ నాగన్న చందప్ప సంతానమైనటువంటి నాగన్న సంతానము అనుభవంలో ఉన్న భూమిని వేరే థర్డ్ పార్టీ వ్యక్తులకు అమ్మడం జరిగింది. ఆ అమ్మడం జరగడం వల్ల ఆ విభాగాలు పోకుండా వాళ్ళు అమ్మడము, ఆ భూమిని ఆ వేరే ఏం పేరు చాకలి దరగయ్య అనే వ్యక్తి ఆ పొలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అందులో